దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జుబ్లీహిల్స్లో నిర్వహించిన దిశ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పౌర సేవలపై సమీక్ష నిర్వహించారు. విద్య, వైద్యం, జీవన ప్రమాణాలు, తాగునీటి సరఫరా వంటి అనేక అంశాలపై సమీక్షించారు. వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారం, రోడ్డు కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సంక్షేమం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. వైద్య రంగంలో ఆధునిక మెడికల్ పరికరాలు, కొత్త మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అభివృద్ధికి కేంద్రం నుంచి భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే ప్రజలకు పౌర సేవలు అందిస్తున్నాయో ఆ యొక్క అన్ని శాఖల అధికారులు కూడా ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అది విద్యారంగంలో గాని, అది వైద్య రంగంలో గాని, జిహెచ్ఎంసీలో గాని, హైదరాబాద్ మెట్రో వాటర్లో గాని కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏవైతే కార్యక్రమాలు గాని, పథకాలు గాని, విషయాలపైన జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల మీద సమీక్ష చేయడం జరిగింది. ఒక బస్తీ దవాఖాన నుంచి మొదలు పెట్టి ఒక ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్, స్కావెంజర్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నింటిలో కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భాగస్వామిగా పనిచేస్తా ఉంది. కమిట్మెంట్ తో పనిచేస్తున్నాము. ఎన్నడైనా ఈ రోజు తెలంగాణలో గాని, కర్ణాటకలో గాని, తమిళనాడులో గాని ఇప్పుడు మా ప్రభుత్వాలు రాబోతున్నాయి. కాబట్టి ఇక్కడ మేము ప్రజల వ్యతిరేకం ఎందుకు చేస్తాం? దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేటువంటి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు.